స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శ్రీ వెంకటేశ్వర యువసేన కేంద్రం ఆధ్వర్యంలో మొవ్వ పున్నయ్య సుహాసిని కుటుంబ సభ్యుల సహకారంతో కేఎల్ఎన్ అమ్మ ఫ్రూట్ సౌజన్యంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్వి యోగా కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మొవ్వ పున్నయ్య కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పున్నయ్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావులు పున్నయ్య సేవలను అభినందించారు. కార్యక్రమంలో మొవ్వ వెంకట శివయ్య, మహాలక్ష్మి, కరీముల్లాభాయ్, విజయలక్ష్మి, అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున మొవ్వ పున్నయ్య, సుహాసిని గారుల కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీరామ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొవ్వ పున్నయ్య గారు గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలి. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి పర్వదినోత్సవ శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి ఈ ఉత్సవాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరి శ్రీరామనవమి సందర్భంగా మన ఈ తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద శ్రీ మొవ్వ పున్నయ్య గారు, సుహాసిని గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ మధ్యాహ్నం పూట అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, పున్నయ్య గారిని మరి ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడాలని ఆ కుటుంబ సభ్యులకి సహాయ సహకారాలు